హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో టమాటా పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కందిపప్పును కడిగి నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. ఆ తర్వాత కట్ చేసిన టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న కందిపప్పులో టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఆ తర్వాత కారం, పసుపు, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలిపి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత మనము స్టవ్ కట్టేసుకుంటే పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుందండి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకొని అందులో క్రష్ చేసుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, తాలింపు గింజలు, పసుపు, కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా వేసి వేయించుకోవాలండి. ఆ తర్వాత మనము ఉడికించుకున్న పప్పులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా మెదుపుకొని పక్కన ఉంచుకొని ఆ పప్పును కూడా ఈ తాలింపులో వేసేసి బాగా కలుపుకోవాలండి. అలా ఒక 2 నిమిషాలు ఉడికిస్తే వేడివేడిగా టమాటా పప్పు రెడీ అయిపోతుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీరందరూ కూడా. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఎన్నో కొత్త కొత్త వంటలతో నేను మీ ముందుకు వస్తానండి. ఈజీ వేలో మనం ఏ విధంగా వంటలు చేసుకోవాలో మన ఛానల్లో మనం తెలుసుకుందాం. ప్లీజ్ అండి, మామ్ అండ్ డాటర్ కుకింగ్ ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.